నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. తండ్రి లేని పిల్లలంటే వాళ్ళు సంతోషపడతారని చేస్తున్నాను. ఇందులో నా సంతోషం కూడా వెతుక్కుంటున్నాను. అవునమ్మా, ఆ పిల్లలంటే జైకి ఎంత ఇష్టమో. ఈరోజు గుళ్ళో వాళ్ళ పేరున పూజ కూడా చేయించాడు. మంచి పని చేశారు బామ్మగారు. ఆ పిల్లలు జై మంగళ పిల్లలని పంతులు గారు మంత్రాలు కూడా చదివారంట కదా. అప్పుడు జై ఎంత సంతోషపడ్డాడో తెలుసా వదినా? నిజంగానే ఆ పిల్లలు మంగ పిల్లలైతే ఎంత బావున్నో అనిపించింది. చంద్రిక చంద్రిక, ఓ నిత్య, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావమ్మా? అక్కడ జైతో మాట్లాడుతున్న గెస్టు ఎవరో నిన్ను అడిగారమ్మా. ఎవరు? తెలియదమ్మా. జైకి నీకు పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. వాళ్ళకి జై ఏదో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జై ఏం చెప్తున్నాడు పౌడరు? నిత్యాన్ని కలిసి పంపించడానికి ఏదో అలా చెప్పానులేవే. ఓ, నీకు తెలివుంది అయితే. ఈ ప్లాన్ చేంజ్ చేసింది నేనేనమ్మా. మంగను నిత్యలా మార్చడానికి తన డ్రెస్ రెడీ, మేకప్ కిట్ రెడీ, అన్ని తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టా. నిత్యలాంటి డ్రెస్సే కదా తెచ్చావు? నిత్య డ్రెస్ వేసుకున్నప్పుడే కదా మంగ నిత్యలా కనపడేదే. ఆ మాత్రం తెలియదా నాకు? మంగ హెయిర్ స్టైల్ కూడా నిత్యలాగా ఉండాలే. ఇదిగో అదొక్కటి మర్చిపోమాకో. నాకు గుర్తుందిలే పౌడరు. ఇంతకీ మంగెక్కడా? అది చెప్పడానికి వచ్చాను. ఇందాక శారీ గారు చెప్పాడు, వాళ్ళు దగ్గరకొచ్చారంట. 10 నిమిషాల్లో మంగ ఇక్కడ ఉంటుందే.
నా ఫోటో ఎంత పెద్దగా ఉందో కదా. అభిబాబు మీ ఫోటో కూడా పెద్దగా అందంగా ఉంది. మరి జైసార్ అంటే ఏమనుకున్నావురా చారు? ఫంక్షన్ కూడా ఎంత గ్రాండ్ గా ఉందో చూడు. వచ్చేసారా? రండి రండి, అందరూ మీ గురించే వెయిటింగ్. నిత్య కూడా వచ్చింది. మంగను నిత్యలా మార్చాలి. అది ఎలాగో నేను ప్లాన్ చేశాను, నువ్వు ఫాలో అయిపో. అలాగే మేడం. అభి, దివ్య, చారుకేశ, మీరు నాతో రండి. జై అంకుల్ పిలుస్తున్నాడు. రండి రండి రండి. మేడం గారు రండి, మీకు అందరు అతిథుల్ని పరిచయం చేస్తాను. అది కాదొద్దునా, ఆ పిల్లలు. అయ్యో, ఇది పిల్లల ఫంక్షన్ అమ్మా, వాళ్ళని సరదాగా వదిలేసేయ్. నువ్వు కూల్ డ్రింక్ తాగుతావా? ఆహా వద్దండి. మొహమాట పడకండి మేడం, ఇది మన ఫంక్షను. కూల్ డ్రింక్ తాగుదాం. బేరర్ ఇలారా. తీసుకో మీనాక్షి, తీసుకోమ్మా. పర్వాలేదండి. అయ్యో తీసుకోమ్మా, తీసుకో తీసుకో. అయ్యయ్యో, చెయ్యి జారిపోయిందమ్మా, ఏమనుకోవద్దు. అయ్యో, ఎంత పని జరిగిందే, చీరంతా పాడైపోయింది. సారీ అమ్మా. పర్వాలేదండి. పాడైపోయిన చీరతో ఫంక్షన్లో ఎలా ఉంటావు? ఇంటికెళ్ళి ఇంకో చీర మార్చుకుని వస్తావా? అంత టైం లేదు కదండి. అది నిజమే. గదిలో ఒక డ్రెస్ ఉంది, అది వేసుకొస్తావా? మీనాక్షి తీసుకెళ్ళు. ఆహా, డ్రెస్ ఎందుకండి? ఏం కాదు, పర్వాలేదు. లేదమ్మా, ఫంక్షన్ కి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అందరి ముందు నువ్వు ఇలా ఉండడం బాగుండదు. మీనాక్షి, వెళ్ళి త్వరగా డ్రెస్ చేసి తీసుకురా. పర్వాలేదండి, ఆరిపోతుందండి. తన హెయిర్ స్టైల్ కూడా మార్చు, అచ్చం నిత్యలా ఉండాలి. అలాగే మేడం. మేడం గారు మీరు త్వరగా పదండి, ఫంక్షన్ కి టైం అయిపోతుంది. పదండి పదండి. అయ్యో, వద్దునా. రండి మేడం, త్వరగా వెళ్ళు. వద్దు. రండి. పిల్లలు ఇంకా రాలేదు. సారేమో తిడుతున్నారు. మీనాక్షికి ఫోన్ చేస్తే అందివే అందివే అంటుంది. అమ్మయ్య, వచ్చేశారు. పిల్లలు మాత్రమే వచ్చారు. మా మీనాక్షి ఏదండి? నీకేమైనా కొత్తగా పెళ్ళయిందంటరా? ఓ మీనాక్షి మీనాక్షి అని తెగ కలవరిస్తున్నా. జానకిని తీసుకుని మీ మీనాక్షి డెకరేషన్ అంతా చూడడానికి వెళ్ళిందిరా. కంగారు పడుకు. ముందు పిల్లల్ని జై దగ్గర తీసుకువెళ్దాం. లేదండి, సారే ఇక్కడికి వస్తారు, మీరు కాస్త వెయిట్ చేయండి. సార్ సార్ సార్, పిల్లలు వచ్చేసారు సార్. ఇదిగో ఒప్పారం, నువ్వు వెళ్ళి ఫోటోలు అక్కడ దిగి. జేజీ, పిన్ని, ఆంటీ, నిత్య, పిల్లలు వచ్చారంట, త్వరగా రండి. పద. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్. రండి సార్. ఈ డ్రెస్ వేసుకోండి మేడం గారు. చిచ్చి, నేను ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఏంటొదినా? బాగోదు. ఏమీ కాదు మేడం గారు, ఇప్పుడు ట్రెండ్ ఇదే. అయినా సరే, ఇద్దరు పిల్లల తల్లిని ఇలాంటి డ్రెస్ వేసుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు వదినా? ఏమీ అనుకోరు మేడం, ఈ కాలంలో ఇలాగే ఉండాలి.
నాకు కూడా ఇలాగే ఉండాలని ఉంటుంది కానీ ఆయన ఒప్పుకోరని వేసుకోను. అయినా మీరు ఇద్దరు పిల్లల తల్లిలా కనిపిస్తున్నారా ఏమిటి? ఈ డ్రెస్ వేసుకుంటే మీరు ఇంకా యంగుగా ఉంటారు. నాకు ఇలాంటి వద్దొదినా. మీరు ఈ డ్రెస్ వేసుకుంటే పిల్లలు కూడా సంతోషిస్తారు. ఈ డ్రెస్సుకు తగ్గట్టు మీకు నేను హెయిర్ స్టైల్ కూడా చేస్తాను. మీరు పెద్ద మోడల్లా ఉంటారు మేడం. కాదనకండి మేడం ప్లీజ్. వద్దొదినా. వేసుకోండి మేడం గారు, బాగుంటుంది. ముందు వెళ్ళి ఈ డ్రెస్ వేసుకురండి. అయ్యో, మీరు వచ్చాక హెయిర్ స్టైల్ సెట్ చేస్తాను. వెళ్ళండి 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 మేడం గారు, వెళ్ళండి. రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే ఇటు సార్. వెల్కమ్ దివ్య. వెల్కమ్ అభి. ఎలా ఉంది డెకరేషన్? చాలా బాగుందండి. మా పుట్టినరోజు ఎప్పుడు ఇంత గ్రాండ్ గా జరగలేదు. థ్యాంక్ యూ అండి. నో థ్యాంక్స్ బంగారం. బీ హ్యాపీ. హౌ ఇస్ ఇట్ అభి? ఓకే. ఇదంతా మాకోసమే చేశారా? మీకోసమే అభి. మీ పుట్టినరోజుని ఘనంగా జరిపిస్తున్నాం. అభి, దివ్య ఎలా ఉన్నారు? బాగున్నామంటీ. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ రోజు మీ పుట్టినరోజని నాకు తెలీదు. లేదంటే నేనే మీ బర్త్డే పార్టీ చేసేదాన్ని. మీరు చేస్తే ఒకటి, మేం చేస్తే ఒకటా వదినా? మనమంతా ఒకటే ఫ్యామిలీ. మేం కూడా మీ ఫ్యామిలీయేనా ఆంటీ? అవును బంగారం, మనమంతా ఒకే కుటుంబం. అవును, మీ అమ్మేదమ్మా? మా అమ్మగారు, వీళ్ళమ్మగారు, టెల్లర్ బామ్మగారు డెకరేషన్ అది చూసేస్తారంట. మీకోసం చాలా ఐటమ్స్ వెయిట్ చేస్తున్నాయి, పదండి. అమ్మయ్యా, తాత్కాలికంగా గండం గడిచింది చంద్రిక. ఇప్పటికైతే మంగనాళ్ళు చూడకుండా ఆపేశాం. ఫంక్షన్ పూర్తయ్యే వరకు ఇలాగే చెయ్యాలి. మంగని మీనాక్షి చూసుకుంటుంది, నిత్యం నేను చూసుకుంటాను. పిల్లల్ని మాత్రం మీరు చూసుకోండి. ఎవ్వరూ ఎవరిని కలవకుండా చేద్దాం. ఈ ప్లాన్ ఆపడానికి ఎవరు అడ్డొస్తారో చూద్దాం. స్వామి, డెకరేషన్ అదిరిపోలే. డబ్బున్నవాళ్ళు కదా సార్, ఈ మాత్రం ఖర్చు పెట్టలేరా? కరెక్ట్ గా చెప్పావులే. అవును, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదేంటి? బ్యాండ్ మేళంతో ఎదురొచ్చి వెల్కమ్ చెప్పడానికి మీరేం స్వరూప మేడం గారి అల్లుడు కాదు కదా. అవుతానయ్యా, త్వరలోనే నిత్యకి హస్బెండ్ అవుతాను, స్వరూప గారికి అల్లుడినవుతాను. అప్పటికి నేను తాతయ్యనవుతానేమో. స్వామి, డోంట్ ఇరిటేట్ మీ. ముందు నిత్య ఎక్కడుందో చూడు. నతా బాబు ఎక్కడున్నా?
ఎక్స్క్యూజ్ మీ, వదులుతారా? వదిలితే పడిపోతావుగా. నాకు ఇరిటేటింగ్ గా ఉంది. నాకు మాత్రం ఎక్సైటింగ్ గా ఉంది. వాట్? అన్నట్టు ఈ పూల రంగుడు ఎలా కనిపిస్తున్నాడు? మీరు ఎలా ఉంటే నాకేంటి? అదేంటి ఆ రోజు మీరు చూడండి, అప్పుడు ఏదో చేశానని ఎప్పుడు అలాగే చేస్తానని అనుకోకండి. మీ లిమిట్స్ లో మీరుంటే బెటర్. అది కాదండి, ఆ రోజు ఆల్మోస్ట్ నాకు. ప్లీజ్ ఫర్గెట్ అబౌట్ దాట్. లీవ్ మీ అలోన్. అరే అదేంటి ఆ రోజు హృదయోదయం అన్నావు? ఏంటయ్యా స్వామి, రోజుకొక మైండ్ సెట్ లో ఉంటుంది ఏంటయ్యా? మీకు నేను ముందే చెప్పాను కదా సార్, ఆవిడ మీతో డ్రామాలు ఆడుతున్నారని. అనవసరంగా టైం వేస్ట్ సార్. వెనకెళ్దాం పదండి. ఏ అస్సలు వెనకెళ్ళను. తన మైండ్ సెట్ చేంజ్ అయినా నా మైండ్ సెట్ మాత్రం అలాగే ఉంది. ఈరోజు తనకి ఎలాగైనా ప్రపోజ్ చేస్తాను, లవ్ లో పడేస్తాను. ఎంత చెప్పినా వినరు కదా, పదండి. నీకు చెప్తాను రావయ్యా. నువ్వు రైటు. ఎక్కడా మీ అమ్మ? ఎక్కడా? అమ్మ సేఫ్ నాన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకొకసారి జాగ్రత్తగా ఉండమన్నావంటే పళ్ళు రాలిపోతాయి అనుకుంటున్నావా వెధవాని వెధవా? ముందు మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అమ్మా మేడం గారు డెకరేషన్ చూడడానికి వెళ్ళారు నాన్నారు, కంగారు పడకండి వచ్చేస్తారు. నిజం చెప్పరా, మీ అమ్మ నువ్వు కలిసి ఏదో గూడు పుటానికి చేస్తున్నారు కదూ? అయ్యో నాన్నారు, మీకు తెలియకుండా మేమేమైనా చేస్తామా? అంత వినయం వద్దురా. 2-3 రోజుల నుంచి గమనిస్తున్నాను, మీ బిహేవియర్ లో ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది. జానకి గారిని మేడం అంటున్నారు, పిల్లల్ని బాబు అమ్మ అంటున్నారు, నన్నేమో జాగ్రత్తగా ఉండమంటున్నారు. నాకు తెలియకుండా ఏదో దాస్తున్నారా. పైగా ప్రసాద్ చంద్రిక గారులతో ఏదో గుసగుస ఆడుతున్నారు. అంతా మీ సేఫ్టీ కోసమే నాన్నారు. మళ్ళీ సేఫ్టీ అన్నావంటే రేయ్, 5 నిమిషాల్లో మీ అమ్మ నా ముందుండకపోతే నాలో చండశాసనం చూస్తారు. అర్థమైందా? అమ్మా మేడం గారిని తీసుకుని ఎక్కడికి వెళ్ళావే? జాగ్రత్తగా రండి మేడం. వద్దంటే వినకుండా నాకు ఈ డ్రెస్ వేశారు. అయ్యో జాగ్రత్త మేడం. తలకట్టు కూడా మార్చేశారు. పైగా ఈ ఎత్తు చెప్పులొకటి. నడవలేకపోతున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది వదినా. కాసేపు నడిస్తే అలవాటైపోతుంది మేడం గారు. నేను మీ పక్కనే ఉంటాను కదా, మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. ఈ అవతారంతో నేను అందరి ముందుకు ఎలా వెళ్ళేది? నాకు ఏదోలా ఉంది. నేను కాదేమో అనిపిస్తుంది. అవును, మీరు జానకీదేవి గారు కాదు, మేడం గారు. ఏం మేడమో ఏంటో, నన్నెందుకు అలా పిలుస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. అంతా మీ క్షేమం కోసమే మేడం గారు. మీరు పిల్లలు క్షేమంగా ఉండాలి. పిల్లలు కేక్ కట్ చేస్తుంటే చూడాలని ఉంది, కానీ ముందుకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. ఇంత దూరం వచ్చి ఇరుకున పడ్డట్టు అయింది. ఏమీ కాదు మేడం గారు, ముందుకు వెళ్ళడానికి మీకు ఇబ్బందిగా ఉంటే వెనక నుంచుని కేక్ కటింగ్ చూద్దాం. ఇక్కడ నుంచి అక్కడ జరిగేదంతా కనిపిస్తుంది కదా.